శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతపడకుడి. ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏమి తిందుమో, ఏమి ధరించుకుందమో, ఏమి త్రాగుదమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అయితే ఈరోజు వాగ్దానము, చింతపడకుడి. ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు? అయ్యో, అందరికీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, అందరికీ ఎల్ఐసీలు ఉన్నాయి, అందరూ పొదుపుగానే ఉన్నారు, అందరూ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉన్నారు. నా కొడుకుకి నేనేమీ దాయలేకపోయాను, నా కుమార్తె నిమిత్తం ఏ పాలసీ కట్టలేకపోయాను, ఏ బీమా నాకు లేదు, ఎవరూ లేరు, ఏది సంపాదించలేదు. ఏమన్నా కష్టం వస్తే ఏంటి పరిస్థితి? ఏదైనా కష్టం వస్తే ఎలాగా? ఏం తింటాం, ఏం తాగుతాం, ఏంటి అని ఆలోచిస్తూ ఆవేదన చెందుతున్నావు. దేవుడు నిన్ను చూశాడు. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని మీరు ఎందుకు చింతిస్తున్నారు? వీటన్నిటి గురించి అన్యజనులు, అంటే దేవుణ్ణి ఎరుగని వారు ఆలోచిస్తారు. నీ సంపద, నీ పొదుపు, నీ పాలసీ, నీ బీమా, నీ ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ అన్నీ నీవు నమ్మిన తండ్రి అయి ఉన్నాడు. ఎప్పుడు ఏదో అవసరం ఆయన అన్నీ సమకూరుస్తాడంతే. అయ్యో, బిడ్డ పెళ్ళికి ఏం దాయలేదు, ఫలానా వారు మా తోటికోడలు వారు జాగ్రత్త చేసుకున్నారు కనుక వారు ఆ ₹1, ₹6 దాచుకున్నారు కనుక పెళ్లి సమయానికి అన్నీ అందొచ్చినాయి, డబుల్ అయ్యి వచ్చినాయి. నా భర్త ఏం సంపాదించలేదు, నేనేం సంపాదించలేదు, అయితే నాకు ఏది సిద్ధపాట్లు లేకుండా అయిపోయింది. ఏ రోజు ఆ రోజే పెట్టిన గొట్ట పొయ్యిలో పెట్టన్నట్టు అయిపోయింది. ఏం సంపాదించలేదు, ఏంటి ఇల్లు కూడా సంపాదించలేదు, ఫ్లాట్ లేదు, అది లేదు, ఇది లేదు. ఇక మీరు దాని గురించి వదిలేయండి. నీతో దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, చింతపడకుడి, చింతించకు. తలబాదుకుంటున్నావు, పోనీ ఎక్కువ చింతపడటం వల్ల ఏమైనా వస్తుందా నీకు? ఇక్కడ దేవుని ఆత్మ చెప్తా ఉంది, వీటన్నిటి గురించి అన్యజనులు, దేవుడిని కలిగి లేని వారు ఆలోచిస్తారు. నీవు ఎక్కువ ఆలోచిస్తున్నావు, నువ్వు దేవుని కలిగి లేవన్నమాట. ఈరోజు దేవుని ఆత్మ చెప్తుంది, నీవు నమ్మిన దేవుడు నీ చింత యావత్తును తీరుస్తాడు. ఆయన బీమాలు, డ్రామాలు సంపాదించినవన్నీ కూడా అక్కడికి అయిపోతాయి. ఏది లేకుండా నువ్వు దేవుని మీద ఆధారపడి యథార్థంగా బ్రతికే చూడు, నీ యథార్థత
ఎన్ని వందల రెట్లు, వేల రెట్లు అభివృద్ధి 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 కలుగుతుందో నీవు చూచి సంతోషిస్తావు. యెషయా గ్రంథంలో ప్రవక్త అంటాడు, ప్రవక్త ద్వారా నీ గుండె కొట్టుకుంటుంది, నువ్వు చూచి ప్రకాశిస్తావు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం అనుకుంటాను. నీవు చూచి ప్రకాశిస్తావు, నీ గుండె కొట్టుకుంటుంది. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు తేబడను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం భయపడద్దు. ఎలా చేయాలి పెళ్ళి, ఎలా ఇల్లు కట్టాలి, ఎలా ప్రయాణానికి. నా జీవితంలో ఎప్పుడు ఇలాగ అయిపోలేదు. నేను ఏ ఆధారం లేదు, పైకి ఎలా బ్రతుకుతున్నాను, షోగా బతుకుతున్నాను, కానీ ఏ ఆధారం లేదు, ఏది లేదు, ఏ బేస్ లేదు అని అనుకుంటున్నావా? చింతపడకుడి. ఏమి తిందుమో, ఎలాగ బ్రతుకు, ఈ ఉద్యోగం పోతే ఎలాగా, ఈ ఆధారం పోతే ఎలాగా, వాళ్ళు వదిలేస్తే ఎలాగా, వీళ్ళు వదిలేస్తే ఎలాగా, ఇదేలాగా అదేలాగా. చింతపడకుడి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీరు చింతపడకండి. వీటన్నిటి గురించి అన్యులు ఆలోచిస్తారు, చింతిస్తారు. నేను మీ పక్షంగా ఉన్నాను అన్నాడు. ఎంత పెద్ద బలమైన మాట అంటే అందులో ఇంకొక మంచి మాట కనబడుతుంది. 32వ వచనం కూడా చదవండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. నీకు పెళ్ళికి డబ్బులు కావాలని, ఇల్లు కొనడానికి డబ్బు కావాలని, నువ్వన్నీ తిరగటానికి చేయటానికి ఆరోగ్యం కావాలని, పెళ్లి పనులు చేయటానికి నీకు బలం కావాలని, అన్నీ ఆయనకు తెలుసు. సంతోషంగా ఉండు, భయపడకు, చింతపడకపోకు. నా మనవరాలు పెళ్ళి ఎలా జరుగుతుంది, నా మనవరాలకి నేను ఏమి ఇవ్వగలను, ఇంకా ఏమీ లేదు, వారు ఏం సంపాదించట్లేదు, అయ్యో ఎలాగా, ఇంకా అయ్యో అయ్యో అని ఎన్నని చేస్తావు. ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎన్నో ఆలోచన చేసి ఏం చేసావు? ఏం చేయలేదు కదా. నువ్వు ఆలోచన చేయటం మానేసి నీవు దేవుడి మీద ఆధారపడు. నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, చింతించి మూరుడు ఎక్కువ ఎవరు చేసుకోలేరు కనుక మీరు చింతపడద్దు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని దేని గురించి మీరు చింతపడద్దు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. కంచిపూల మండలం దగ్గర గుమ్మడిదూరు. నా పేరు దానమ్మ. నా కూతురికి పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది. వివాహం జరిగి మరి బిడ్డలకు అందలేదు. విశాఖయ్య గారి దగ్గరికి మేము 6 నెలలు వచ్చినాం. 6 నెలలు వచ్చిన తర్వాత గర్భఫలం అందలేదని బాధపడడం. తర్వాత 7వ నెల కూడా 10,000 రూపాయలు స్పాన్సర్ చేద్దామని మా అమ్మాయి చెప్పింది. దేవుడికి ఇచ్చును. దేవుడు మరి విశాఖయ్య గారు ప్రార్థన చేసి నా బిడ్డ కోసం 7 నెలలు కూడా పళ్ళు ఇచ్చిండు. మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండు మా పట్ల. మగ పిల్లగాడిని ఇచ్చిండు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వారికి వందనాలు. మరి మాది NTR జిల్లా గంపలగూడ మండలం. మరి మేము నెమలి గ్రామం నుంచి ఈ ప్రార్థనా శక్తిలో పాలు పొందుకోవటం జరిగింది. మరి మేము పోయిన నవంబర్ నెల నుంచి తైలాభిషేక ఆరాధనలో పాలు పొందుకోవటం జరుగుతుంది. మరి మేము మొదటి నెలలో వచ్చినప్పుడు దైవ సేవకులు ఒక గొప్ప మాట చెప్పి ఉన్నారు. మీరు ఏదైతే ఆశతో వచ్చి ఉన్నారో అటు ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని అయ్యగారిలో నుండి దేవుడు మాతో మాట్లాడి ఉన్నాడు. మరి ఆ రోజు ఏదైతే అయ్యగారు చెప్పి ఉన్నాడో, ఎందుకంటే అయ్యగారు చెప్పిన మాటలో మేము ఎంతో బహుబలముగా మేము ఇష్టపడ్డాము. మరి మాకు 2 పాపలు, 3వసారి మాకు కుమారుడు కావాలని మేము కోరుకొని ఉన్నాము. దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని ఏదైతే దేవునికి ఇచ్చి శోధించండి నా భార్యకి వారి అమ్మగారు వాళ్ళు పెట్టిన ఒక పేట నాంతాడు, ఆ నాంతాడిని మేము దేవునికి సమర్పణ చేసుకోవటం జరిగింది. ఎందుకంటే దేవుడు మాకు కమల కుమారుని మేము అడిగి ఉన్నాము. మా ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారని మేము నమ్ముచున్నాము. మరి ఇప్పుడు నా భార్యకి 6వ నెల. మరి మాకు మ్యారేజ్ అయ్యి ఇది 7వ సంవత్సరం. మరి 7వ సంవత్సరంలో దేవుడు మాకు అద్భుతం చేసి ఉన్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు నరేష్. నేను మహబూబాద్ జిల్లా నుంచి వచ్చాను. నేను గత కొన్ని నెలలుగా మన ఇసాకన్న మరి ప్రార్థనా శక్తికి రావడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో మరి గత నెల 16వ తారీఖు ఇంటి ముందు పార్క్ చేసిన నా బండిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడం జరిగింది. మరి ఆ బండి ఉంటేనే కానీ నేను చర్చికి వెళ్ళడం, ఇంట్లో పనులు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉండేది. సడన్గా ఆ బండి పోయేసరికల్లా కొంచెం బాధ అనిపించింది. అయ్యో ప్రభువా, ఈ బండి లేకపోతే నాకు ఇబ్బంది అవుతుంది కదా. మరి పరిచర్యకు అటు ఇటు సువార్తలకు వెళ్ళడానికి ఇది ఉపయోగకరంగా ఉండేది. కొంత బండి లేదే అని చెప్పేసి కొంత బాధ అనేది నాలో ఉన్నప్పటికీ దేవుడే మరి దైవజనుల ద్వారా మాట్లాడాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి ఆ నెక్స్ట్ డేనే మరి అన్న మరి యూట్యూబ్లో మరి ఉదయకాలం మరి వాక్యము చెప్పేటప్పుడు మరి నీ వస్తువు కానీ మరి నీ వాహనం కానీ ఏదైనా దొంగిలింపబడినప్పుడు ఆ దొంగకే దేవుడు మంచి మనసు కలగజేసి మరి వాడే నీ చేతికి నేరుగా ఇయ్యకపోయినా కానీ నీ ఇంటి వద్దకు తెచ్చి ఇంటి ముందే మరి పార్క్ చేసి వెళ్ళిపోతాడు అనేటటువంటి మాటను చెప్పడంతో నా బండి ఎలాగైనా నాకు దొరుకుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలో మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మరి నాదైతే కంప్లైంట్ చేయడం ఆలస్యం, నెక్స్ట్ డేనే దొరికింది. అది కేవలం దేవుని కృప. మరి దైవజనులు ప్రవచనాత్మకంగా మరి యూట్యూబ్లో చెప్పినటువంటి మాటలను మేము విశ్వసిస్తూ వచ్చాము. దేవుడు ఆ విశ్వాసాన్ని గణపరిచి మరి మా బైక్ మాకు దొరికేలాగా చేస్తూ వచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మాది ఖమ్మం. అయితే నాకు పిల్లలు లేరు, 3 ఇయర్స్ అవుతుంది. అయితే మేము చాలా పూజలు చేసి అటు ఇటు వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డాము. అయితే హాస్పిటల్కి కూడా చూయించుకున్నాం. అయితే ఏం జరిగిందని మా అత్తయ్య వాళ్ళు ఇక్కడికి వస్తారు, మా అత్తయ్య వాళ్ళ అక్క చెల్లెళ్ళు. అయితే నువ్వు ఇవన్నీ తిరిగి ఇన్ని చేసినా కూడా అందట్లేదు, నువ్వు ప్రార్థన శక్తికి రా ఒకసారి, అక్కడ నువ్వు ఇదివరకు కూడా నువ్వు వెళ్ళినా అని చెప్తున్నావు చర్చికి, అక్కడికి వస్తే అందిద్ది, ఖచ్చితంగా అందరికీ సంతానం అందుతుంది అక్కడ అని చెప్పారు. అయితే నేను 1 నెల వచ్చాను. అదే నెల కన్సీవ్ అయితే నేను సాక్ష్యం చెప్పుకొని నేను ఒక స్పాన్సర్ చేస్తా అని అనుకున్నాను. నాకు అదే నెల కన్సీవ్ అయింది. ఇగో చక్కటి పాపను దేవుడు నాకు అనుగ్రహించాడు. చాలా యాక్టివ్గా ఉంటుంది. దేవుడి నామానికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. 3 ఇయర్స్ అవుతుంది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. కోదాడ మండలం, కొమరబండ. నా పేరు మత్తయ్య. నాకు క్యాన్సర్ వచ్చింది. ఒక సైడు అయితే ఒక క్యాన్సర్ అయితే ఒక పక్క చేశారు, మళ్ళీ 2 నెలలకి మళ్ళీ ఈ పక్క చేశారు. పైపులు వేసుకొని మళ్ళీ తైలాభిషేక ప్రార్థనకు వచ్చాను. దేవునికి వందనాలు. అయ్యగారు అన్నాడు పైపులు పట్టుకొని క్యాన్సర్ లేదని పోయి చూసి నాకే చూసి క్యాన్సర్ లేదన్నారు. తర్వాత రెండోసారి కూడా నేను 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఫస్ట్ సారి 2 నెలలే, మళ్ళీ రెండోసారి 3 నెలలు వచ్చినప్పుడు కూడా 5,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నా. దేవుడికి వందనాలు. విశాఖ గారికి నిండా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్,
గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వ్యవసాయం 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం ప్రార్థన ఆయిల్ ప్రతి పంటలో వేసినాం. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అదేవిధంగా మేము 8 ఎకరాలు వడ్లు జల్లినాం. మా చుట్టుపక్కల మొత్తం నాటేసిర్రు, మేము ఒక్కలమే వడ్లు జల్లినాం. అయితే ఆ నాటులో మొత్తం గడ్డి పుట్టి మా చుట్టుపక్కల ఉన్న రైతులందరూ అన్నారుగా, మీరు కౌలుకు తీసుకున్నారు, ఈ పొలం పండిద్దా, మీకు కౌలు కూడా బూడిద్దా, అసలు ఎందుకు ఈ వడ్లు జల్లారని హేళన చేశారు. తర్వాత నేను ప్రార్థన ఆయిల్ వేసి 2 సార్లు మందు కొట్టించిన. తండ్రి, ఏది జరిగినా నీ చిత్తమేనయ్యా, వీళ్ళందరూ ఇప్పుడు ఇట్లా నవ్వుతున్నారు, మీరు నా పక్షాన ఉంటారు, నేను రహస్యంగా మీకు మొరపెట్టుకున్నా, మీరు బహిరంగంగా నాకు ప్రతిఫలం ఇవ్వాలి తండ్రి అని ప్రార్థన చేసుకున్నా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సేమ్ పొలం వాళ్ళందరికీ నాటేసిన వాళ్ళకి పండనంట పంట నాకు పండింది. దేవుడు గొప్ప కార్యం చేసిండు. వాళ్ళందరి తక్కువైతే దేవుడు 8 ఎకరాలలో నాకు 301 బస్తా ఇచ్చిండు. దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. అలాగే మిరప పంటలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. మొత్తం 44 క్వింటాలు అయింది. 2 ఎకరాలు వచ్చేసి మొక్కజొన్న కూడా 2 సార్లు మందు వేసినాం. ఆ మందు గింజ వేసేటప్పుడు, సెకండ్ మళ్ళీ పాట్ చేసేటప్పుడు 2 సార్లలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. నాకు మొత్తం 80 క్వింటాల మొక్కజొన్నలు ఇచ్చిండు. 2 ఎకరాలు వచ్చేసి దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. గారు మీ గృహాలకు నేను వస్తానని పలుకుతున్నాడు. అంతే నేను అనుకున్న మా ఊరు పోయి ఎక్కడో పల్లెటూరు కదా, మాకు అయ్యగారు వచ్చినప్పుడుగా అమ్మ మా అయ్యగారు మాకు వస్తానంటాడు, వస్తే బాగాని నేను ఊకే మా ఇళ్ళ కంటే పల్లెటూరులో వత్తడో రాడో అని నేను ఎన్నోసార్లు అనుకునేదాన్ని. వస్తానంటాడు అయ్యగారు, ఎప్పుడు వస్తాడో
అని 1000 కళ్ళతో ఎదురు చూసినట్టుగా నేను రోజు అట్టాగే అనుకుంటుంటే తెల్లవారుజామున అయ్యగారు మా ఇంటికి వచ్చి మాకు ప్రార్థన చేసి మా ఇల్లంతా తిరిగి మా ఇంట్లో కూర్చొని చుట్టూ జనం ఉన్నారు. ఏం మాట్లాడుతుండో యేసు ప్రభులాగా అర్థం కాకుండా భాషలో మాట్లాడుతుండో నేను అనుకున్నాగా అయ్యగారు మా ఇంటికి వచ్చిండు. చాలా సంతోషంగా ఉంది. మా ఇంటికి రండి, అయ్యగారు వచ్చిండు అని నేను పిలుస్తున్నాను. అక్కడి నుంచి మళ్ళీ మా తల్లిగారు ఇక్కడ ఖమ్మం దగ్గర పొన్నెకల్లు పక్కన వాళ్ళ ఇంటికి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చినా కూడా అయ్యగారు వచ్చిండు, రాండి రాండి అని పిలుస్తున్నా. నేను ఎందుకు పిలుస్తున్నానో మీకు అర్థం కావట్లేదా? అయ్యగారు బాగా గొప్ప ప్రార్థన చేస్తాడు. తైలాభిషేకం ప్రార్థన అంటే అందరు రాండి, అయ్యగారి ప్రార్థన వింటే మీరు ఒక్కసారి వస్తే వదిలిపెట్టరని నేను ఎంతోమందిని కూడా నేను మనిషికి నేను చెప్పుకుంటా మార్చుకుంటా అయ్యగారి ప్రార్థన గొప్ప ప్రార్థన ఇందురు కానీ మీరు ఒకసారి వచ్చి చూడండి అని నేను ఎంతోమందికి మడిచికి చెప్పుకుంటా బాగలేని వాళ్ళు కూడా ప్రేరాయలు ఇచ్చుకుంటా అట్టా ఉంటున్నా. నా కూతురుకు బాగలేకపోతే అయ్యగారు ప్రేరాయలే వేసి నా బిడ్డను స్వస్థపరిచిండు. అయ్యగారికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.